నమస్తే లెక్క పీపుల్. ఇప్పుడు ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ఆమ్లెట్ అయితే ట్రై చేశాను. మీరు కూడా ఈ రెసిపీ చూస్తూ మన స్టోరీ అయితే వినేయండి. అంతకన్నా ముందు మీ లక్కీ హ్యాండ్స్‌తో ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్ కూడా ఇట్లా చెప్పాడు అని. ఇదంతా పక్కన పెడితే ఈ అమ్మాయి ఎలాగో భయం లేకుండా ఇంట్లో అయితే చెప్పేస్తే, మీ అమ్మాయి ఫోన్ చేసింది నాకు. అందుకే నేనొచ్చాను అని పొగరుగా చెప్తున్నాడంట. మా అమ్మాయి నీకు ఫోన్ చేస్తే, మా అమ్మాయి నాకెందుకొచ్చి చెప్తదని వీళ్ళ నాన్న గట్టిగా అడిగితే, ఇంగో కాల్ ఇదిగో ఇంతకీ ఎన్ని మినిట్స్ అంటండి? 3 సెకండ్స్ ఆఫ్ కాల్ అంట. ఏంటి 3 సెకండ్స్ ఆఫ్ కాల్ నీతో అంటే, ఈ అమ్మాయి ఫోన్‌లో చూత్తే దాని నుంచి 3 మిస్డ్ కాల్స్ వస్తాయి. ఎవరా అని చెప్పి చేత్తే మాట్లాడకపోయేసరికి ఈ అమ్మాయి ఆల్రెడీ బ్లాక్‌లో కూడా పెట్టేసిందంట. ఆల్రెడీ పడి పడి ఉంది కదా తిను లైఫ్‌లో. ఎంతో నిజాయితీగా తను వే ఆఫ్ కంటిన్యూతో మా నాన్న చెప్పిన మాటే వినాలి అన్న ఒక థాట్‌తో తను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సరే. ఇంక మళ్ళీ అయితే ఆ అబ్బాయి తన లైఫ్‌లోకి రాలేదంటండి. అదే లాస్ట్ అంట తనకి కనబడడం గూడా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమైపోయాడని జస్ట్ కొన్నాళ్ళ తర్వాత తెలిసిందంట. ఏంటి అంటే కరెక్ట్‌గా 1 వీక్‌కే ఇంకొక అమ్మాయినైతే లవ్ చేశాడంట. ఆ అమ్మాయికైతే 17 ఇయర్స్ ఆఫ్ లవ్ మాత్రమే. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేసాడన్న బాధ కూడా ఆ అబ్బాయిలో లేకుండా, ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయడానికైతే రెడీగా ఉన్నాడు కదా! ఇలాంటి లవ్ మీకు పనికిరాదే. అమ్మాయే మోసం చేస్తది. అబ్బాయే మోసపోవాలి. ఇదే తోటలో బతికేస్తున్నారు కదా సొసైటీ మొత్తం. మరి ఈ అబ్బాయి చేసిన పనేంటి? ఎవడో క్వెషన్ చేయడే? సర్లేండి. అంత క్వెషన్ చేసే రైట్స్ కూడా మనకే లేవనుకోండి. కానీ ఒక అమ్మాయిని అనడం మాత్రం తగ్గించుకోండి. 'అలేఖ్య చిట్టి పికిల్స్' ఆ అమ్మాయిని ఎంత హెరాస్ చేశారో సినిమా థియేటర్‌లో ఆ అమ్మాయి పెట్టింది చూడండి ఒకసారి వెళ్లి. మినిమమ్ కామన్ సెన్స్‌తో ఆడండి. ఆ అమ్మాయి చేత్తేనే తప్పు కాదు. ఆ అబ్బాయిలు కూడా అలాగే ఏడ్చారు కదా! ఆ అమ్మాయి చేసింది కాబట్టే ఈళ్ళు అలా తయారయ్యారు. లేదంటే ముందు లేదు కదా అనుకుంటే, అంటే ముందు అసల ఇలా ఏ ఒక్క అమ్మాయికి కూడా అలాంటివి జరగలేదా?